కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ సీటు కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. 5గురు ముఖ్య నేతలు తామంటే తమకి టికెట్ దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. భట్టి సతీమణి మల్లు నందిని సీనియర్ నేత విహెచ్ దరఖాస్తు చేసుకోగా పోటీ చేసే హక్కు తమదే అంటున్నారు రేణుకా చౌదరి. అటు పొంగులేటి సోదరుడు సైతం పోటీకి రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే ఖమ్మం నుంచి సోనియా కూడా పోటీ చేస్తారని పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఖమ్మం ఎంపీ సీటు కోసం సీనియర్లు పోటీ పడుతున్నారు. 5గురు ముఖ్య నేతలు తమకే టికెట్ దక్కుతుంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఖమ్మం ఎంపీ సీటు చుట్టూ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే నెలకొన్నాయి. ఎవరికి సీటు దక్కవచ్చు అనే దానిపై మరింత క్లారిటీ తెచ్చుకుందాం. మా ప్రతినిధి యాకేష్ అడిగి డీటెయిల్స్. యాకేష్. గుడ్ మార్నింగ్ గాయత్రి. ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో ఎంపీ స్థానం హాట్ సీట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మం సీటు మీద సీనియర్లు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా నిన్న తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కావాలంటూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. తన అనుచరులతోటి ఆమె దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితిని చూసుకున్నాము. మరోవైపు సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు కూడా ఆయనకు ఖమ్మం తోటి చాలా అనుబంధం ఉంది. ఆయన కూడా ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తూ ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలం నుంచి కూడా ఖమ్మం జిల్లాలో తానే పోటీ చేస్తాను, ఎవరు కూడా తాను కాదంటేనే మిగతా వారు ఇక్కడ పోటీ చేస్తారంటూ కూడా రేణుకా చౌదరి మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో చేస్తానంటూ కూడా పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పింది. సోనియా నిర్ణయం మీద వేచి చూస్తున్నటువంటి తరుణంలో రేణుకా చౌదరి కనుక నేను సోనియా గాంధీ ఒకవేళ పోటీ చేస్తే తాను పోటీ చేయబోను, ఆమె చేయకుంటే నేనే చేస్తానంటూ కూడా రేణుకా చౌదరి ఆమె మనసులో మాట చెప్పినటువంటి పరిస్థితిని చూసుకున్నాము. ఇట్లా అనేక మంది నేతలు కూడా ప్రధానంగా ఖమ్మం ఎంపీ స్థానం మీద ఫోకస్ చేశారు. అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ కూడా తనకు ఎంపీ టికెట్ కావాలంటూ కూడా ఆ పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టినట్టు తెలుస్తుంది. ఆయన కూడా రేపో మాపో దరఖాస్తు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక నేత ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేందర్ కూడా తనకు ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఆ నేపథ్యంలోనే తాను కూడా పోటీ చేస్తానంటూ కూడా ఆయన కూడా తన ఉద్యోగ వర్గాలతో కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ జిల్లాలో కనిపిస్తా ఉంది. మొత్తానికి 5గురు ప్రధానంగా ఈ ఖమ్మం ఎంపీ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రధానంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని పేరు వినిపిస్తుండగా రేణుకా చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది. అట్లాగే విహెచ్ హనుమంతరావు కూడా తనకు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. పార్టీని కొంత మున్నడుగు తీసుకెళ్లడంలో యువతను గాని అటు సీనియర్లను గాని కలుపుకొని పోవడంలో విహెచ్ ముందున్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన కూడా టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రధానంగా మనం చర్చించుకుంటే మంత్రి పొంగులేటి సోదరుడు ఉన్నాడు ప్రసాద్ రెడ్డి, ఆయన కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే వచ్చినటువంటి సందర్భంలో పొంగులేటి ప్రత్యేకంగా తన సోదరుడిని వేదిక మీద పరిచయం చేపించారు. తనకు ఎంపీ టికెట్ కావాలంటూ కూడా పొంగులేటి అడిగినట్లు తెలుస్తా ఉంది. సోదరుడిని కూడా ఇప్పటి నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న ఉద్దేశంతో పొంగులేటి ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10 స్థానాల్లో ఒకే ఒక స్థానం బీఆర్ఎస్ గెలవగా 9 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ అనేది చాలా హాట్ కేక్ గా మారింది. ఎవరు అభ్యర్థిగా ఉన్నా కూడా గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా టికెట్ కోసం తమ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది గాయత్రి. యాకేష్, మరి సోనియా కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. బట్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న చోటు నుంచి ఆమె పోటీ చేయాల్సిన అవసరం ఉందా?
ఈ అంశం మీద ఇప్పటికే రాష్ట్ర పార్టీ కూడా ఒక తీర్మానం చేసింది. సోనియా గాంధీ ఖమ్మంలోనే పోటీ చేయాలి, తెలంగాణ ప్రాంతంలో పోటీ చేయాలి, ప్రధానంగా ఖమ్మంలో పోటీ చేయాలంటూ కూడా ఒక తీర్మానం చేసి అధిష్టానానికి పంపించారు. ఇంకా దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే సోనియా గాంధీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలంతా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందరి నేతలంతా కూడా ఆమెను తెలంగాణ నుంచి పోటీ చేయాలనేది ఒక ప్రతిపాదన పంపించినప్పటికీ దానికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ ఆమె పోటీ చేస్తే ఖమ్మం జిల్లా అని ఎంచుకుంటుందా, లేకుంటే ఇతర కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంటుందో ఆ ప్రాంతంలో పోటీ చేస్తే కొంత కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక అక్కడ పోటీ చేయాలన్నది కూడా కొంత చర్చ కొనసాగుతుంది. బలమున్న లాంటి ఈ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తే ఫలితం ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు నిలబడ్డా కూడా బలమైనటువంటి నేతలు, అటు తుమ్మల ఉన్నారు, ఇటు పొంగులేటి ఉన్నారు, బట్టి అనేక మంది నేతలు ఉన్నారు కనుక గెలుపుకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇతర అభ్యర్థులు ఎవరు నిలబడ్డా అదే సోనియా గాంధీ నిలబడితే పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. ఆమె గెలవడానికి చాలా స్కోప్ ఉంటుంది కనుక పెద్దగా ఉపయోగం ఉండదు. ఇతర ప్రాంతాల్లో ఆమెను నిలబెట్టి గెలిపించుకుంటే మరొక స్థానం పెరిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనేది కూడా ఆ పార్టీలో కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఖమ్మంలో కొంత పోటీ చేయాలనేది పార్టీ అధిష్టానం సూచించినప్పటికీ కూడా మళ్ళీ ఆ అధిష్టానం తర్వాతకి దానికి సూచనలు, ఇతర సలహాలు నేపథ్యంలో మళ్ళీ స్థానం మార్పు ఉండే అవకాశం ఉంది. ఈసారి సోనియా గాంధీ పోటీ చేస్తుందా చేయదా అనేది కూడా ఆ పార్టీలో కొంత చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఎందుకంటే ఆమెకు కొంత అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పోటీలో ఈసారి ఉండాలా లేదా అనేది కూడా కొంత ఆ కుటుంబంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంలో మాత్రం పోటీ చేస్తే అంటే సోనియా గాంధీ పోటీ చేసినా గెలుస్తుంది. ఇతర అభ్యర్థి ఎవరు పోటీ చేసినా గెలవడానికి ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్న నేపథ్యంలో గెలిచే స్థానాన్ని ఆమె ఎంచుకునే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు గాయత్రి. యాకేష్, అంటే ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ కి చాలా కీలకం. రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించింది, సుమారు 12 సీట్లు గెలవాలని కూడా భావిస్తోంది. ఇలాంటి టైంలో ఎలాంటి ఫోకస్ చేయొచ్చు? ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఆ పార్లమెంటు స్థానాల్లో ఎవరైతే గెలవడానికి అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టింది, దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే అందుకనే అంటే ఎవరైతే ప్రధానంగా అక్కడ లీడ్ చేసేటోళ్ళు ఉన్నారో మొత్తం కాంగ్రెస్ పార్టీని కలుపుకొని, లేకుంటే ఇతర పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్లేటువంటి విధంగా ఏ నాయకుడు అయితే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఈసారి పార్లమెంటు బరిలో దింపే అవకాశం కనిపిస్తా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ లాంటి ప్రాంతము చాలా కీలకమైనటువంటి ప్రాంతము. ఇప్పటికీ ఇక్కడ సీఎం గా గెలిచి ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఆశిస్తా ఉంది. అందులో భాగంగా 17 స్థానాలు ఉంటే దాదాపుగా ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కూడా ఫోకస్ చేసింది. ఖమ్మంతో పాటు అటు నల్గొండ, భువనగిరి ఇలాంటి అనేక ప్రాంతాలు కూడా కాంగ్రెస్ కు మంచి పట్టున్న ప్రాంతాలు. ఇప్పటికే చాలా ఆయా జిల్లాల్లో అసెంబ్లీ అభ్యర్థులు గెలిచినటువంటి నేపథ్యంలో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా కైవసం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల కసరత్తు మీద ఆ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. బలమైన నేతలతో పాటు ఆర్థికంగా కొంత బలంగా ఉన్నటువంటి వారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా గెలవడానికి తెలంగాణలో మంచి స్కోప్ ఉంది కనుక ప్రజల్లో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఆదరణ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా కూడా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుంది. గతంలో వచ్చినటువంటి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలకు కూడా కొన్ని 1-2 సీట్లు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.